పెట్టి ఉండొచ్చు అనిపించింది. ఓన్లీ ఒక సాంగ్ స్వాతిరెడ్డి సాంగ్ కొంచెం ఇంపాక్ట్ అనిపించింది నాకు. ఇంకోటి 5-10 మినిట్స్కి కొత్త హీరోయిన్ క్యారెక్టర్, అంటే హీరోయిన్స్ కాదు వాళ్ళు క్యారెక్టర్స్, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి కొత్త క్యారెక్టర్లు వస్తున్నాయి. అది చాలా బాగా అనిపించింది. బాయ్ క్యారెక్టర్ సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. అదే ఫన్కి మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం జనరేట్ చేసింటే బాగుండు, స్టోరీలో కావచ్చు లేకుంటే ఆ పంచెస్ కావచ్చు ఇంకొంచెం జనరేట్ చేసి ఉండొచ్చు అని ఫీల్ వచ్చింది. ఎందుకంటే ఓన్లీ పంచులతో నవ్వేస్తే సరిపోదు కదా సినిమా అంటే, ఆ ఒక్క ఫీలింగ్ నాకు అనిపించింది. కంపేరింగ్ టు మ్యాడ్ 1, మ్యాడ్ 2 చాలా సోసో అనే ఫీలింగ్ అయితే నిజంగా అనిపించింది. థ్యాంక్ యూ. సీక్వెల్ ఉంది అని ఆల్రెడీ వాళ్ళు రివీల్ చేశారు, సో దాంట్లో సస్పెన్స్ ఏం లేదు. థియేటర్కి వస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. థియేటర్కి వచ్చే తెలుసుకోండి, మేము చెప్పాము. థ్యాంక్ యూ. సినిమాలో ఏం నచ్చిందంటే స్వాతిరెడ్డి నచ్చిందయ్యా, ఆ సాంగ్ నచ్చింది నాకు బేసిక్గా. ఇంకొకటి బాయ్ క్యారెక్టర్ కానీ, సుధాకర్ గారి క్యారెక్టర్ కానీ, ఇంకా మా 3 monkeys దీంట్లో మరి 5 అయ్యారు, ఆ 5 monkeys కావచ్చు చాలా ఫన్ జనరేట్ అయ్యారు. కానీ కాకపోతే కంపేరింగ్ టు మ్యాడ్ 1 అసలు ఏం లేదు అనిపిస్తుంది. ఓన్లీ ఆ కుళ్ళు పంచులు, ఆ జోకులు, కుళ్ళు పంచులు, నాట్ కుళ్ళు పంచులు అందరికి సమానంగా చాక్లెట్లు పంచినట్టు పంచారు డైరెక్టర్. నాకు అందరు లడ్డు మామ, ఆల్వేస్ లడ్డు మామ ఫ్యాన్స్. లడ్డు మామ అయితే కుమ్మేశాడు అసలు, ప్రతి పంచు వేరే లెవెల్. అది మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. నేను ఇప్పుడు ఒకటే చూశాను బ్రో, రెండో చూసిన తర్వాత మాట్లాడతాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ.